గంగానది ఒడ్డున ఒక అందమైన ఊరు ఉండేది. ఆ ఊర్లో బాబు అనే యువకుడు తన ముసలి తల్లితో కలిసి ఉండేవాడు. బాబు కేవలం చెడ్డవాడే కాదు, స్వార్థపరుడు కూడా. బాబూ, ఇది విన్నావా? కంచన్ వాళ్ళ నాన్న కొత్త సైకిల్ కొని తెచ్చాడట. కొత్త సైకిలా? అయితే దాన్ని తప్పకుండా తొక్కి తీరాల్సిందే. బాబు పరిగెత్తుకుంటూ కంచన్ ఇంటికి వెళ్తాడు. బాబు వాకిట్లో ఉన్న సైకిల్ని చూస్తాడు. కంచన్ నేల మీద కూర్చుని కూరగాయలు తరుగుతూ ఉంటుంది. బాబు నీళ్లతో నిండిన ఒక పెద్ద బకెట్ని తీసుకువెళ్లి కంచన్ మీద పోసేస్తాడు. అరే ఎవరిది? ఎవరు? అబ్బా, తీయండి! కంచన్ తన తల మీద నుండి బకెట్ తీసుకునేసరికి సైకిల్ మాయమైపోతుంది. అయ్యో, నా సైకిల్ మాయమైపోయింది! నాన్నగారు, తొందరగా బయటికి రండి! నా సైకిల్ ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు! బాబు ఆ సైకిల్ తొక్కుతూ తన ఇంటికి వస్తాడు. చూసావమ్మా, నేను కంచెన్ వాళ్ళ నాన్నగారి కొత్త సైకిల్ ఎత్తుకొచ్చాను. అది తప్పు బాబూ. వెంటనే కంచన్ ఇంటికి వెళ్ళి ఆ సైకిల్ తిరిగి ఇచ్చేసిరా. నేను నీకు ఎన్నిసార్లు చెప్పుంటాను, ఇతరుల వస్తువుల మీద మనం మనసు పెంచుకోకూడదు అని. రేపు నిన్ను చూడ్డానికి అమ్మాయి తరపు వాళ్ళు వస్తున్నారు. మన ఊరి వాళ్ళు ఎవరైనా నీ గురించి వాళ్ళకు చెప్తే అమ్మాయి తరపు వాళ్లకు నేను మొహం ఎలా చూపించను? బాబు పెళ్లి జరిగిపోతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత తన తల్లి చనిపోతుంది. నా మాట వింటున్నారా? మీరు ఇలాగే పనిచేయకుండా ఊళ్ళో తిరిగితే మన ఇంటి ఖర్చులు ఎక్కడి నుండి వస్తాయి? రేపు మనకి పిల్లలు పుడితే వాళ్ళు ఏం తింటారు? నేను మీకొక బంగారు గాజిస్తున్నాను. దీన్ని నమ్మి వచ్చిన డబ్బులతో పల్లీలు కొనండి, మళ్ళీ వాటిని అమ్మండి. బాధ్యతలు మీద పడితే ఎంతటి చెడ్డవాడైనా మంచివాడుగా మారతారని పెద్దలంటారు. భార్య ఒత్తిడి ఎక్కువ అవడంతో బాబు పనికి వెళ్ళక తప్పలేదు. అతను పల్లికాయలు పెద్ద మార్కెట్లో కొని వీధి వీధి తిరుగుతూ ఆ పల్లికాయలు అమ్మటం మొదలుపెట్టాడు. పల్లీలమ్మా పల్లీలు, పల్లీలమ్మా పల్లీలు, వేడి వేడి పల్లీలు, వేడి వేడి పల్లీలు, 100 గ్రాములు 10 రూపాయలేనమ్మా. ఊళ్ళో మరెవరూ పల్లికాయలు అమ్మేవాళ్లు లేకపోవడంతో చాలా కొద్ది రోజుల్లోనే బాబు పల్లికాయల వ్యాపారం బాగా పైకొచ్చింది. సునైనా, చూడు, నీకోసం నేను బంగారు గాజులు తెచ్చాను. నీకు నచ్చాయా చెప్పు? చాలా బాగున్నాయి, కానీ అనవసరపు ఖర్చులు పెట్టకండి. భవిష్యత్తు కోసం మనం కొంచెం కొంచెం డబ్బు దాచుకుంటూ ఉండాలి. కొద్ది రోజుల తర్వాత గ్రామంలోకి శనగలమ్మేవాడు ఒకడు రావడం మొదలు పెడతాడు. అయినా కూడా బాబు దగ్గర పల్లీలు బాగానే అమ్ముడుపోయేవి. కాని శనగలమ్మేవాడి దగ్గర మనుషులు చూస్తే బాబుకి ఈర్ష్య కలుగుతూ ఉండేది. నేను పల్లీలు అమ్మడం మొదలు పెట్టగానే అందరికీ ఏదో ఒకటి అమ్మాలనే దెయ్యం పట్టినట్టుంది. ఇప్పుడు ఈ శనగలు అమ్మేవాడు కూడా రావడం మొదలుపెట్టాడు. ఈ గ్రామంలో కేవలం ఒక పల్లీలు అమ్మేవాడికి మాత్రమే పేరు రావాలి. బాబు పల్లీవాలా. జనం దగ్గర డబ్బులన్నీ కేవలం నా దగ్గరికే రావాలి. బాబు పల్లీవాలా దగ్గరికే రావాలంతే. ఒకరోజు శనగలమ్మేవాడు తన శనగల గంపను చెట్టు కింద ఉంచి టాయిలెట్కి వెళ్లాడు. అప్పుడు బాబు తన దగ్గరున్న కొన్ని పల్లికాయలు తీసి అతని గంపలో వేస్తాడు. శనగలమ్మేవాడు అతని గంప దగ్గరకొచ్చేసరికి బాబు అరవడం మొదలు పెడతాడు. వినండి వినండి ప్రజలారా, వినండి! దొంగ దొంగ దొంగ! ప్రజలారా, ఈ శనగలు అమ్మే అతను ఒక దొంగ. అతను నా పల్లీలని దొంగలించి తన గంపలో వేసేసుకున్నాడు. అదిగో చూడండి, ఈ రోజు అతను నా పల్లీల్ని దొంగతనం చేశాడు. రేపు మీ ఇళ్లల్లో వస్తువులను కూడా ఎత్తుకెళ్తాడు. కొట్టండి వీణ్ణి! ఊరి వాళ్లు బాబు మాటలు నమ్ముతారు. శనగలమ్మేవాడిని బాగా కొడతారు. ఇక వెళ్ళిపోయి ఈ ఊరు నుంచి, మర్చిపోయి కూడా మళ్ళీ ఈ ఊర్లోకి రావద్దు. శనగలమ్మేవాడిని ఊరి నుండి పంపించి చాలా సంతోషపడతాడు. నా తెలివితేటల్ని నేనే మెచ్చుకోవాలి. ఎంత తెలివిగా ఈ శనగలమ్మేవాడిని ఊరి నుంచి పంపించేశాను. పెద్దలు చెప్తుంటారు, మనిషికి ఆదాయం పెరిగే కొద్దీ అతని ఖర్చులు కూడా పెరుగుతాయి అని. ఒకరోజు బాబు తన భార్యతో ఇలా అంటాడు. సునైనా, నీకు తెలుసు కదా, మన పక్క ఊర్లోని మీనా బజార్లో బట్టలు చాలా బాగుంటాయని. పద, ఈరోజు అక్కడికే వెళ్ళి బట్టలు కొనుక్కుందాం. బాబు తన భార్యతో కలిసి బట్టలు కొనుక్కొని ఇంటికి తిరిగొస్తూ ఉండగా దారిలో ఒక పామొచ్చి సునైనా కాలుకి కాటు వేసి వెళ్లిపోతుంది. కొద్దిసేపట్లోనే సునైనా మీద విషం పనిచేయడం ప్రారంభిస్తుంది. అయ్యో, ఎవరైనా ఉన్నారా? నా భార్యని కాపాడండి. నా భార్య కాలు మీద పాము కాటు వేసింది. ఎవరైనా వచ్చి నాకు సహాయం చేయండి. అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. అతనికి పాము కాటు చికిత్స ఎలా చేయాలో బాగా తెలుసు. ఆ మనిషి బాబు భార్యకి ఒక టాబ్లెట్ ఇస్తాడు. బాబు ఒకసారి ఆ వచ్చిన మనిషి ఎవరా అని చూసేసరికి అతని కాళ్ల కింద భూమి కంపించిపోతుంది. అతను శనగలమ్మడానికి తన గ్రామానికి వచ్చిన మనిషి.
అతన్నే తాను దొంగతనం అంటగట్టి గ్రామస్తులతో కొట్టించి ఊళ్ళో నుండి పంపించేశాడు. బాబు పశ్చాత్తాపంతో అతని కాళ్లు పట్టుకుంటాడు. నన్ను క్షమించు అన్నయ్య. నేను నీకు చాలా అన్యాయం చేశాను, కానీ నువ్వు నా భార్య ప్రాణాల్ని కాపాడావు. నువ్వు నాకు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను. నేను నీకు రుణపడి ఉన్నాను అన్నయ్య. నువ్వు చేసిందానే నేను అప్పుడే మర్చిపోయాను. మనం చేసే మంచి చెడు ఎప్పుడు మన వెంటే వస్తాయి. నువ్వు నాకు చేసినట్టుగా ఇంకెవ్వరి విషయంలోనూ చెయ్యకు. అలా చేస్తే చాలు. అతని గొప్ప దయాగుణం చూసిన బాబు చాలా సిగ్గుపడిపోతాడు. ఇక భవిష్యత్తులో ఎప్పుడూ స్వార్థంగా, ఈర్ష్యగా ప్రవర్తించకూడదని నిర్ణయించుకుంటాడు. రాధాపూర్ అనే గ్రామంలో మురారి అనే ఒక పాలవాడు తన భార్య, తన కొడుకుతో జీవితం గడిపాడు. పక్కనే మురారి అన్న వదిన ఇల్లుంది. వాళ్ళకి ఒక కొడుకున్నాడు, పేరు మోహన్. ఒకరోజు పొద్దున్నే మురారి వాళ్ళ వదిన మురారి ఇంటికి వచ్చింది. మురారి, నీ కొడుకు నా కొడుకు దగ్గర 2000 రూపాయలు తీసుకున్నాడు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వు. శివా, శివా, మీ అత్త చెప్పేది నిజమేనా? మోహన్ దగ్గర నువ్వు 2000 రూపాయలు తీసుకున్నావా? నాన్న, మోహన్ నా దగ్గర నా బ్యాట్ని తీసేసుకున్నాడు. అందువల్లే నేను వాడి డబ్బు లాక్కున్నాను. డబ్బు తిరిగి ఇచ్చేయి. ఇంట్లో కూర్చొని నీ బుర్ర పని చేయకుండానే పోయింది. రేపటి నుంచి నువ్వు నాతో పాలు అమ్మడానికి రా. మురారి తన కొడుక్కి తన కస్టమర్స్ అందరినీ ఇంట్రడ్యూస్ చేశాడు. శివ, కస్టమర్ ఇళ్ళన్నీ నీకు తెలుసు. ఇకపై నేను వ్యవసాయాన్ని చూసుకుంటాను, నువ్వు పాల వ్యాపారం చూసుకో. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంతవరకు పాల్లో నేను నీళ్లు కలిపిందే లేదు. అది మాత్రమే కాకుండా దాంట్లో నేను ఇంతవరకు ఏదీ కలపలేదు. అందువల్లే నా ఖాతాదారులు నన్ను నమ్ముతున్నారు, అలాగే నా దగ్గరే పాలు కొంటున్నారు. అందువల్ల ఈ నమ్మకాన్ని నువ్వు మోసం చెయ్యకూడదు. శివ స్టార్టింగ్ లో కొద్ది రోజులు నమ్మకంతో పనిచేసుకుంటూ వచ్చాడు. కానీ ఒకరోజు వేరేవాడు తన పాల్లో నీళ్లు కలిపి దాని ద్వారా ప్రాఫిట్ సంపాదించింది తను చూసేశాడు. అసలు మా నాన్నకి బుద్ధన్నదే లేదు. నేను చాలా సులభంగా 2 లీటర్ పాల్లో 5 లీటర్లు నీళ్లు కలిపి 7 లీటర్లుగా మార్చి బోల్డ్ అంత సంపాదించడం నాకు తెలుసు. శివ పాల్ని తీసుకొని ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు తన నాన్న ముందు స్వచ్ఛమైన పాలు తీసుకువెళ్లేవాడు. కానీ దారిలో ఆ పాల్లో నీళ్లు కలిపేసేవాడు. శివ అత్త కొడుకు మోహన్ ఒకరోజు మార్కెట్ నుంచి తిరిగి వస్తూ ఉన్నాడు. అప్పుడు దారిలో శివ పాల్లో నీళ్లు కలిపే విషయం తను చూసేశాడు. వెంటనే ఆ విషయాన్ని వీడియో తీసి మొబైల్లో రికార్డ్ చేశాడు. ఆ వీడియోని శివ దగ్గర చూపించి బ్లాక్మెయిల్ చేశాడు. హలో శివ, నువ్వు పాలల్లో నీళ్లు కలపడం నేను వీడియో తీసి ఉంచాను. ఇకపై నెల నువ్వు నాకు 2000 రూపాయలు పంపాలి. ఒకవేళ గాని నువ్వు నాకు 2000 పంపకపోతే ఈ వీడియోని మీ నాన్నకి నేను పంపుతాను. శివ భయంతో ఒక్కొక్క నెల తనకు తీసుకువెళ్లి 2000 రూపాయలు ఇవ్వటం స్టార్ట్ చేశాడు. 2000 రూపాయలు డబ్బులు ఇవ్వడం వల్ల ఏ సమస్య రాదు. ఇక మనం 1కి 4గా పాలల్లో కలిపేద్దాం. మోహన్ అన్ని విషయాలు తన అమ్మతో చెప్తూ వచ్చాడు. నానా, ఎందుకు 2000 రూపాయలు మట్టికి అడుగుతున్నావు? పాల వ్యాపారంలో చాలా లాభం ఉంది. కనీసం 7000 రూపాయలైనా అడగొచ్చు కదా. ఇలా చూడు శివ, నాకు వచ్చే నెల నుంచి 7000 రూపాయలు పంపించాలి నువ్వు. లేదంటే ఈ వీడియోని నేను మీ నాన్నకి పంపించేస్తాను. ఓరి దేవుడా, ఈ మోహన్ వాడి డిమాండ్ని పెంచుకుంటూనే పోతున్నాడు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఆ సమయంలో శివ చిన్నప్పటి ఫ్రెండ్ పింకీ తను చూడ్డానికి వస్తుంది. ఏమైంది శివ? ఎందుకు చాలా టెన్షన్ గా ఉన్నావు? అది ఏమీ లేదు. అంటే నేను జస్ట్ అలాగే. నేను నీకు చిన్నప్పటి నుంచి ఫ్రెండు. నా దగ్గర ఏం దాస్తున్నావు? శివ పింకీ దగ్గర అన్ని విషయాలు చెప్పాడు. నువ్వు ఇప్పుడే మీ ఇంటికి వెళ్ళి మీ నాన్న దగ్గర అన్ని విషయాలు చెప్పు. లేదు, నేను అలాగా చెప్పలేను. తర్వాత ఆయన నన్ను ఇంట్లోంచి పంపించేస్తారు. అలా అంతా ఏం జరగదు. నువ్వు ఎంత కాలానికి మోహన్కి ఇలా డబ్బులు ఇస్తూ ఉంటావు? దీనికి నేను ఏదో ఒక పని చేస్తాను. శివాకి ఒక పాల వ్యాపారుడు తెలుసు. అతను కెమికల్తో పాలు తయారు చేస్తాడు. శివ తన్ని చూసి ఏమన్నాడంటే, మీరు నాకు కెమికల్తో పాలు ఎలా తయారు చేయాలో నేర్పిస్తారా?
శివ కెమికల్తో ఎలా డూప్లికేట్ అయిన పాల్ని తయారు చేయాలో నేర్చుకున్నాడు. శివ మోహన్కి ఇవ్వటంతో పాటు చాలా డబ్బులు చేర్చుకున్నాడు. శివ ప్రతి నెల ఏదో ఒక విలువైన వస్తువులు కొంటూ ఉన్నాడు. శివ, ఏంటి నువ్వు కొత్త టీవీ కొనుక్కొచ్చావు? పోయిన నెలే కదా నువ్వు ఒక కొత్త టీవీ కొనుక్కొచ్చావు. అది నార్మల్ టీవీయే నాన్న, కానీ ఇది స్మార్ట్ టీవీ. నేను కష్టపడి శ్రమిస్తున్నాను నాన్న. అందువల్లే కస్టమర్స్ మనకి ఎక్కువ అవుతూ ఉన్నారు. అందువల్లే కదా మన ఆదాయం కూడా పెరుగుతుంది. మురారికి శివ మీద నమ్మకం ఉండేది. ఒకరోజు మురారి తన పొలాల్లో వేయడానికి కొన్ని వస్తువులు కొనడానికి మార్కెట్కి వెళ్ళాడు. అప్పుడు ఒక పాత కస్టమర్ని చూశాడు. చెప్పండి రామ్ ప్రతాప్ అన్న, మీకు పాలలో ఏ కొరత లేదు కదా? పాలల్లో చాలా కొరత ఉంది. మీ పాలు తాగి నిన్న నాకు ఆరోగ్యం చెడిపోయింది. మీరు పాలు తీసుకొచ్చినప్పుడల్లా పాలు చాలా బాగుండినవి. కానీ మీ అబ్బాయి పాలల్లో చాలా కల్తీ చేస్తున్నాడు. ఈ నెల నుంచి నేను వాడి దగ్గర పాలు తీసుకోవడం ఆపేస్తా. ఇవాళ శివగాడి పని నేను పడతాను. అప్పుడు మోహన్ శివ దగ్గర ఎలాగైనా డబ్బులు లాగడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. నువ్విక మీదట నెల నెల నాకు 15,000 రూపాయలు ఇవ్వాలి. అంత డబ్బు నేను ఇవ్వలేను. నా కష్టాన్ని కూడా నువ్వు అర్థం చేసుకో. ఓహో, నువ్వు డబ్బు ఇవ్వలేవా? సరే, మీ ఇంటికొచ్చి నేను అన్ని విషయాలు చెప్పేస్తాను. మోహన్ కోపంతో ఆ వీడియోని వాళ్ళ నాన్న దగ్గర చూపించేశాడు. శివ చాలా భయం వేసి ఆ రోజు ఇంటికి లేటుగా వచ్చాడు. శివ, నీ గురించి నిజాలన్నీ నాకు తెలిసిపోయాయి. శివ వాళ్ళ నాన్న దగ్గర చాలా ఏడ్చాడు. నన్ను క్షమించండి నాన్న. నేను మీలాగానే నమ్మకంగాను నిజాయితీగాను మంచి మార్గంలో నడుచుంటే మోహన్ నన్ను ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసుండడు. నేను మీ ముందులాగా అవమానపడుతూ నిలబడేవాణ్ణి కాదు. నన్ను క్షమించండి నాన్న. మిగతా పాడవాళ్ళని చూసి నేను కూడా ఇటువంటి తప్పు చేశాను. నా మనసులో త్వరగా డబ్బు గలవాడవ్వాలని ఆశ వచ్చింది. బాబు, ఈ దేశంలో మనం నిజాయితీగా ఉండడం అనేది చాలా కష్టం. కానీ దొంగదారిలో వెళ్ళడం అనేది చాలా తేలిక. నువ్వు దొంగతనం చేయడం వల్ల కొద్దిగా డబ్బు ఎక్కువ సంపాదించగలవు, కానీ సంతోషాన్ని కానీ ఆత్మతృప్తిని కానీ నువ్వు సంపాదించలేవు. శివ తన మీద తనకి సిగ్గేసేసింది. అప్పుడే ఒక డిసిషన్కి వచ్చాడు. ఆ తర్వాత పాల్లో ఎప్పుడు డూప్లికేట్ చేయకూడదని అనుకున్నాడు. వాళ్ళ నాన్నలాగే తను కూడా చాలా న్యాయంగా ఉండాలని నిర్ణయించాడు. అబ్దుల్ ఒక హోటల్లో పనిచేసేవాడు. సుల్తాన్ అనే ఒక అతని హోటల్లో తందూరీలు తయారు చేస్తూ ఉంటాడు. చూడండి, నాకు ఒక తందూరి పార్సిల్ చేయండి. అలాగే భయ్యా, ఇప్పుడే ఇస్తాను. మీ చేత్తో చేసిన తందూరి చాలా రుచిగా ఉంటుంది అబ్దుల్ బాయ్. నేను ఎన్నో హోటల్లో తందూరి తిన్నాను. మీ దగ్గర దొరికే తందూరిలో ఏదైతే రుచి ఉందో అది నాకు ఇంకెక్కడ దొరకట్లేదు. ధన్యవాదాలు. మీకు నా తందూరి నచ్చింది, అదే నాకు చాలా సంతోషం. అబ్దుల్ ఎన్నో ఏళ్లుగా అదే హోటల్లో పనిచేస్తూ ఉండేవాడు. అంతా బాగానే జరుగుతోంది. అలా ఒకరోజు సుల్తాన్ గారి కొడుకు అఫ్సల్ హోటల్ని చూసుకోవడం మొదలు పెడతాడు. చూడండి, మీ హోటల్లో తందూరి చాలా రుచిగా ఉంటుంది. అవును, ఆ విషయం నాకు కూడా తెలుసు. వచ్చిన వాళ్ళందరూ అబ్దుల్ బాయ్ చేసిన తందూరిని ఎంతగానో మెచ్చుకుంటున్నారు. అది వినగానే అబ్దుల్ నవ్వుకుంటాడు. అతనికి అఫ్సల్ మెదడులో నడుస్తున్న ఆలోచనల గురించి ఏమాత్రం తెలీదు. అఫ్సల్ తన తందూరీ కౌంటర్ని ఇంకా పెద్దది చెయ్యాలని అనుకుంటూ ఉంటాడు. ఎక్కువ బిజినెస్ చేయాలని అనుకుంటాడు. అబ్దుల్ బాయ్, ఇప్పుడు మీరు కొంతమంది మనుషులకు కూడా తందూరి చేయడం ఎలాగో నేర్పించాలి. ఎందుకంటే నేను తందూరి కౌంటర్ని పెద్ద చేయాలనుకుంటున్నాను. అప్పుడే వీలైనంత ఎక్కువగా ఆర్డర్లు తీసుకోవచ్చు. అందుకని అలాగే తప్పకుండా నేను పని వాళ్ళందరికీ నేర్పిస్తాను బాబు. అది విని అఫ్సల్ సంతోషిస్తాడు. కొన్ని రోజుల తర్వాత తందూరి కౌంటర్ పెద్దదవుతుంది. మరో 2 మనుషులు కౌంటర్లోకి వస్తారు, అల్తాఫ్ ఇంకా అర్బాజ్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి, నేర్చుకోండి. మీరు నాలాగా తందూరి బాగా చేయడం నేర్చుకుంటే కస్టమర్లు మిమ్మల్ని కూడా మెచ్చుకుంటారు. అబ్దుల్ వాళ్ళిద్దరికీ తందూరిని చక్కగా తయారు చేయడం నేర్పిస్తాడు. కొన్ని రోజుల్లోనే వాళ్ళిద్దరూ కూడా అబ్దుల్లాగా తందూరి తయారు చేయడం నేర్చుకుంటారు. ఇప్పుడు మీ హోటల్ 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను భయ్యా. మీ ఆశీస్సులు తప్పక ఫలించాలి అబ్దుల్ బాయ్. అబ్దుల్ మంచి మనసుతో వాళ్ళిద్దరికీ కూడా తందూరి తయారు చేయడం నేర్పిస్తాడు. కాని అఫ్సల్ చాలా తెలివైనవాడు. అతని మెదడులో డబ్బు సంపాదించాలనే ఆలోచన మాత్రమే ఉంటుంది. అందుకే అతను ఒక కొత్త పౌల్ట్రీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఆ పౌల్ట్రీ అతను అఫ్సల్కి
చనిపోయిన కోళ్లను సప్లై చేస్తూ ఉంటాడు. కోళ్లు చవకగా వచ్చినందుకు లాభాలెక్కువ వస్తాయి. తందూరి కౌంటర్ పెద్దదైన కారణంగా కస్టమర్లు కూడా పెరుగుతారు. అంతా బాగానే జరుగుతుంది. కాని ఒకరోజు అబ్దుల్ అర్ధరాత్రి వరకు హోటల్లో పనిచేస్తుంటాడు. అదే సమయానికి సుల్తాన్ వస్తాడు. బాబు అఫ్జల్, ఎలా నడుస్తుంది హోటల్? బాగా నడుస్తుందబ్బా. నేను విన్నాను నువ్వు పౌల్ట్రీ అతన్ని మార్చేశావు అని. అవునబ్బా, ఈ కొత్త పౌల్ట్రీ అతను మనకి తక్కువ ధరకే కోళ్లను ఇస్తున్నాడు. అలాగా? కాని అదేలాగా? ఎలా అంటే ఆ కోళ్లు ముందే చనిపోయినవు కాబట్టి. భగవంతుడా, నువ్వు అసలు ఎందుకు ఇటువంటి పని చేస్తున్నావు బాబు? ఇది చాలా తప్పు. నువ్వు ఇటువంటి పని చేయొద్దు. మన తందూరి తిని ఎవరికైనా ఆరోగ్యం పాడైతే ఆ భగవంతుడు మనల్ని ఎప్పటికీ క్షమించడు బాబు, గుర్తుపెట్టుకో. అటువంటిదేమీ కాదు నాన్న. ప్రతి హోటల్ వాళ్ళు ఇలాగే చేస్తున్నారు నాన్న. నా స్నేహితులందరి హోటల్లో ఇలాగే జరుగుతుంది. ఇంతవరకు ఏమీ కాలేదు. ఇక ముందు కూడా ఏమీ కాదబ్బా. హెచ్చరించడం నా బాధ్యత. ఆ తర్వాత నీ ఇష్టం బాబు. ఇప్పుడు ఈ హోటల్ నీ సొంతం. నువ్వే దీనికి యజమానివి. మంచైనా చెడైనా అది కేవలం నీ నిర్ణయమే బాబు, సరేనా? అలా చెప్పి సుల్తాన్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఆ మాటలన్నిటినీ అబ్దుల్ వినేస్తాడు. కాసేపటి తర్వాత అతను కూడా వాళ్ల ఇంటికి వెళ్ళిపోతాడు. రాత్రంతా కూర్చుని అబ్దుల్ ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకునే ఇటువంటి చోటు నేను అసలు పని చేయలేను. ఇది చాలా పెద్ద తప్పు. కానీ అఫ్జల్ బాబు నా మాట వినిపించుకోడు. అందుకని నేను ఈ పని మానేయడమే నాకు మంచిదనిపిస్తుంది. అబ్దుల్ బాగా ఆలోచించి సుల్తాన్ షాప్లో పనిని మానేయాలని నిర్ణయించుకుంటాడు. మరుసటి రోజు అతను హోటల్కి వెళ్లి, నిన్న నేను మీ మాటలు విన్నాను. అటువంటి పని చేయడానికి నా మనసు అంగీకరించడం లేదు బాబు. నేను ఇక్కడ ఉద్యోగం మానేస్తున్నాను. మంచిది. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు వెళ్ళిపోతే నా హోటల్ మూతపడిపోతుందనే? అస్సలు కాదు. కానీ నీకు ఎక్కడా ఉద్యోగం దొరికే అవకాశమే ఉండదు. అది మాత్రం ఖాయం అబ్దుల్ బాయ్. అయినా పర్వాలేదు, నేను పని చేయకుండా కూర్చుంటాను. కానీ జరిగే అన్యాయంలో మాత్రం భాగస్వామి కాదలుచుకోలేదు. అలా చెప్పి అబ్దుల్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అతను ఉద్యోగం కోసం ఎన్నో హోటల్స్కి వెళ్తాడు. కాని ఎక్కడా కూడా ఉద్యోగం దొరకదు. అలసిపోయి ఒకరోజు అతని స్నేహితుడు ముస్తఫా సైకిల్ షాప్ దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు. ఏమైంది బాయ్? ఇవాళ కూడా నీకు పని దొరకలేదా? లేదు మిత్రమా, ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. నాకు తందూరి చేయడం తప్పి ఇంకేం పని తెలియదు కదా. నిన్ను వేరే పని చేయమని ఎవరూ చెప్పారు భయ్యా. నేను ఏమంటున్నాను అంటే నువ్వు నీ తందూరి కౌంటర్ని స్వయంగా పెట్టుకో. అంత డబ్బు నా దగ్గర లేదు. తందూరి చాలా ఖరీదుగా ఉంటుంది. దానికి ఒక హోటల్ కావాల్సి వస్తుంది. దానికి అద్దె, అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి? నీ రెండు సమస్యలకు నా దగ్గర ఒకటే పరిష్కారం ఉంది భయ్యా. కాసేపు ఆగు, వస్తాను. ముస్తఫా 2 పాత సైకిల్ రిమ్స్ ని తీసుకొచ్చి వాటికి మధ్యలో కన్నం పెట్టి ఊసను దూరుస్తాడు. ఇదిగో సిద్ధంగా ఉంది చూడు. ఇదేంటి? చెబుతాను ఉండు. ముస్తఫా దగ్గర ఒక బండి ఉంటుంది. ముస్తఫా ఆ బండి పైభాగంలో ఉన్న చెక్కకు కన్నం పెడతాడు. తర్వాత ఆ చక్రాలను బండి మీద పెడతాడు. ఇప్పుడు దీని కింద బొగ్గులు పెట్టుకో. దీనిని నేను తిప్పుతూ ఉంటాను, నువ్వు తందూరి చెయ్యి. అరే వా, చాలా బాగుంది. నీకు ఈ ఉపాయం ఎలా వచ్చింది? నేను నీకు సహాయం చేయాలనుకున్నాను. బహుశా అందుకే ఈ ఉపాయం వచ్చిందేమో. ధన్యవాదాలు మిత్రమా. మరుసటి రోజు నుంచి అబ్దుల్ ఆ బండి మీద తందూరి అమ్మడం మొదలు పెడతాడు. అబ్దుల్ తందూరి తయారు చేయడంలో ఎక్స్పర్ట్. తనకి హోటల్ లేదు కాబట్టి తందూరి రేట్లను తను బాగా తగ్గించి అమ్ముతాడు. రోడ్డు మీద తందూరి అమ్ముకుని తిరిగే అబ్దుల్ బండి తరచూ కస్టమర్లతో నిండిపోతూ ఉండేది. అక్కడ సుల్తాన్ హోటల్కి ఫుడ్ ఆఫీసర్స్ ఇన్స్పెక్షన్కొస్తారు. చనిపోయిన కోళ్లను అమ్మిన కారణంగా హోటల్ని సీల్ చేయడం జరుగుతుంది. అలాగే అఫ్జల్ని జైల్లో పెట్టడం జరుగుతుంది. బహుశా ఇదే ప్రకృతి నియమమేమో. మంచివాళ్లకు మంచి జరుగుతుంది, చెడ్డవాళ్లకు చెడు జరుగుతుంది. అందుకనే అంటారు మంచి చేస్తే మంచి జరుగుతుందని. అబ్దుల్ ఒక హోటల్లో పనిచేసేవాడు. సుల్తాన్ అనే ఒక అతని హోటల్లో తందూరీలు తయారు చేస్తూ ఉంటాడు. చూడండి, నాకు ఒక తందూరి పార్సిల్ చేయండి. అలాగే భయ్యా, ఇప్పుడే ఇస్తాను. మీ చేత్తో చేసిన తందూరి చాలా రుచిగా ఉంటుంది అబ్దుల్ బాయ్. నేను ఎన్నో హోటల్లో తందూరి తిన్నాను. మీ దగ్గర దొరికే తందూరిలో ఏదైతే రుచి ఉందో అది నాకు ఇంకెక్కడ దొరకట్లేదు. ధన్యవాదాలు. మీకు నా తందూరి నచ్చింది, అదే నాకు చాలా సంతోషం. అబ్దుల్ ఎన్నో ఏళ్లుగా అదే హోటల్లో పనిచేస్తూ ఉండేవాడు. అంతా బాగానే జరుగుతోంది. అలా ఒకరోజు సుల్తాన్ గారి కొడుకు అఫ్జల్ హోటల్ని చూసుకోవడం మొదలు పెడతాడు. చూడండి, మీ హోటల్లో తందూరి చాలా రుచిగా ఉంటుంది.
అవును, ఆ విషయం నాకు కూడా తెలుసు. వచ్చిన వాళ్ళందరూ అబ్దుల్ బాయ్ చేసిన తందూరిని ఎంతగానో మెచ్చుకుంటున్నారు. అది వినగానే అబ్దుల్ నవ్వుకుంటాడు. అతనికి అఫ్సల్ మెదడులో నడుస్తున్న ఆలోచనల గురించి ఏమాత్రం తెలీదు. అఫ్సల్ తన తందూరీ కౌంటర్ని ఇంకా పెద్దది చెయ్యాలని అనుకుంటూ ఉంటాడు. ఎక్కువ బిజినెస్ చేయాలని అనుకుంటాడు. అబ్దుల్ బాయ్, ఇప్పుడు మీరు కొంతమంది మనుషులకు కూడా తందూరి చేయడం ఎలాగో నేర్పించాలి. ఎందుకంటే నేను తందూరి కౌంటర్ని పెద్ద చేయాలనుకుంటున్నాను. అప్పుడే వీలైనంత ఎక్కువగా ఆర్డర్లు తీసుకోవచ్చు. అందుకని అలాగే తప్పకుండా నేను పని వాళ్ళందరికీ నేర్పిస్తాను బాబు. అది విని అఫ్సల్ సంతోషిస్తాడు. కొన్ని రోజుల తర్వాత తందూరీ కౌంటర్ పెద్దదవుతుంది. మరో 2 మనుషులు కౌంటర్లోకి వస్తారు, అల్తాఫ్ ఇంకా అర్బాజ్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి, నేర్చుకోండి. మీరు నాలాగా తందూరి బాగా చేయడం నేర్చుకుంటే కస్టమర్లు మిమ్మల్ని కూడా మెచ్చుకుంటారు. అబ్దుల్ వాళ్ళిద్దరికీ తందూరిని చక్కగా తయారు చేయడం నేర్పిస్తాడు. కొన్ని రోజుల్లోనే వాళ్ళిద్దరూ కూడా అబ్దుల్లాగా తందూరి తయారు చేయడం నేర్చుకుంటారు. ఇప్పుడు మీ హోటల్ 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను భయ్యా. మీ ఆశీస్సులు తప్పక ఫలించాలి అబ్దుల్ బాయ్. అబ్దుల్ మంచి మనసుతో వాళ్ళిద్దరికీ కూడా తందూరి తయారు చేయడం నేర్పిస్తాడు. కాని అఫ్సల్ చాలా తెలివైనవాడు. అతని మెదడులో డబ్బు సంపాదించాలనే ఆలోచన మాత్రమే ఉంటుంది. అందుకే అతను ఒక కొత్త పౌల్ట్రీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఆ పౌల్ట్రీ అతను అఫ్సల్కి చనిపోయిన కోళ్లను సప్లై చేస్తూ ఉంటాడు. కోళ్లు చవకగా వచ్చినందుకు లాభాలెక్కువ వస్తాయి. తందూరీ కౌంటర్ పెద్దదైన కారణంగా కస్టమర్లు కూడా పెరుగుతారు. అంతా బాగానే జరుగుతుంది. కాని ఒకరోజు అబ్దుల్ అర్ధరాత్రి వరకు హోటల్లో పనిచేస్తుంటాడు. అదే సమయానికి సుల్తాన్ వస్తాడు. బాబు అఫ్జల్, ఎలా నడుస్తుంది హోటల్? బాగా నడుస్తుందబ్బా. నేను విన్నాను నువ్వు పౌల్ట్రీ అతన్ని మార్చేశావు అని. అవునబ్బా, ఈ కొత్త పౌల్ట్రీ అతను మనకి తక్కువ ధరకే కోళ్లను ఇస్తున్నాడు. అలాగా? కాని అదేలాగా? ఎలా అంటే ఆ కోళ్లు ముందే చనిపోయినవు కాబట్టి. భగవంతుడా, నువ్వు అసలు ఎందుకు ఇటువంటి పని చేస్తున్నావు బాబు? ఇది చాలా తప్పు. నువ్వు ఇటువంటి పని చేయొద్దు. మన తందూరి తిని ఎవరికైనా ఆరోగ్యం పాడైతే ఆ భగవంతుడు మనల్ని ఎప్పటికీ క్షమించడు బాబు, గుర్తుపెట్టుకో. అటువంటిదేమీ కాదు నాన్న. ప్రతి హోటల్ వాళ్ళు ఇలాగే చేస్తున్నారు నాన్న. నా స్నేహితులందరి హోటల్లో ఇలాగే జరుగుతుంది. ఇంతవరకు ఏమీ కాలేదు. ఇక ముందు కూడా ఏమీ కాదబ్బా. హెచ్చరించడం నా బాధ్యత. ఆ తర్వాత నీ ఇష్టం బాబు. ఇప్పుడు ఈ హోటల్ నీ సొంతం. నువ్వే దీనికి యజమానివి. మంచైనా చెడైనా అది కేవలం నీ నిర్ణయమే బాబు, సరేనా? అలా చెప్పి సుల్తాన్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఆ మాటలన్నిటినీ అబ్దుల్ వినేస్తాడు. కాసేపటి తర్వాత అతను కూడా వాళ్ల ఇంటికి వెళ్ళిపోతాడు. రాత్రంతా కూర్చుని అబ్దుల్ ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకునే ఇటువంటి చోటు నేను అసలు పని చేయలేను. ఇది చాలా పెద్ద తప్పు. కానీ అఫ్జల్ బాబు నా మాట వినిపించుకోడు. అందుకని నేను ఈ పని మానేయడమే నాకు మంచిదనిపిస్తుంది. అబ్దుల్ బాగా ఆలోచించి సుల్తాన్ షాప్లో పనిని మానేయాలని నిర్ణయించుకుంటాడు. మరుసటి రోజు అతను హోటల్కి వెళ్లి, నిన్న నేను మీ మాటలు విన్నాను. అటువంటి పని చేయడానికి నా మనసు అంగీకరించడం లేదు బాబు. నేను ఇక్కడ ఉద్యోగం మానేస్తున్నాను. మంచిది. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు వెళ్ళిపోతే నా హోటల్ మూతపడిపోతుందనే? అస్సలు కాదు. కానీ నీకు ఎక్కడా ఉద్యోగం దొరికే అవకాశమే ఉండదు. అది మాత్రం ఖాయం అబ్దుల్ బాయ్. అయినా పర్వాలేదు, నేను పని చేయకుండా కూర్చుంటాను. కానీ జరిగే అన్యాయంలో మాత్రం భాగస్వామి కాదలుచుకోలేదు. అలా చెప్పి అబ్దుల్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అతను ఉద్యోగం కోసం ఎన్నో హోటల్స్కి వెళ్తాడు. కాని ఎక్కడా కూడా ఉద్యోగం దొరకదు. అలసిపోయి ఒకరోజు అతని స్నేహితుడు ముస్తఫా సైకిల్ షాప్ దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు. ఏమైంది బాయ్? ఇవాళ కూడా నీకు పని దొరకలేదా? లేదు మిత్రమా, ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. నాకు తందూరి చేయడం తప్పి ఇంకేం పని తెలియదు కదా. నిన్ను వేరే పని చేయమని ఎవరూ చెప్పారు భయ్యా. నేను ఏమంటున్నాను అంటే నువ్వు నీ తందూరి కౌంటర్ని స్వయంగా పెట్టుకో. అంత డబ్బు నా దగ్గర లేదు. తందూరి చాలా ఖరీదుగా ఉంటుంది. దానికి ఒక హోటల్ కావాల్సి వస్తుంది. దానికి అద్దె, అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి? నీ 2 సమస్యలకు నా దగ్గర ఒకటే పరిష్కారం ఉంది భయ్యా. కాసేపు ఆగు, వస్తాను. ముస్తఫా 2 పాత సైకిల్ రిమ్స్ ని తీసుకొచ్చి వాటికి మధ్యలో కన్నం పెట్టి ఊసను దూరుస్తాడు. ఇదిగో సిద్ధంగా ఉంది చూడు. ఇదేంటి? చెబుతాను ఉండు. ముస్తఫా దగ్గర ఒక బండి ఉంటుంది. ముస్తఫా ఆ బండి పైభాగంలో ఉన్న చెక్కకు కన్నం పెడతాడు. తర్వాత ఆ చక్రాలను బండి మీద పెడతాడు. ఇప్పుడు దీని కింద బొగ్గులు పెట్టుకో. దీనిని నేను తిప్పుతూ ఉంటాను, నువ్వు తందూరి చెయ్యి. అరే వా, చాలా బాగుంది. నీకు ఈ ఉపాయం ఎలా వచ్చింది? నేను నీకు సహాయం చేయాలనుకున్నాను. బహుశా అందుకే ఈ ఉపాయం వచ్చిందేమో.
ధన్యవాదాలు ధన్యవాదాలు మిత్రమా. మరుసటి రోజు నుంచి అబ్దుల్ ఆ బండి మీద తందూరి అమ్మడం మొదలు పెడతాడు. అబ్దుల్ తందూరి తయారు చేయడంలో ఎక్స్పర్ట్. తనకి హోటల్ లేదు కాబట్టి తందూరి రేట్లను తను బాగా తగ్గించి అమ్ముతాడు. రోడ్డు మీద తందూరి అమ్ముకుని తిరిగే అబ్దుల్ బండి తరచూ కస్టమర్లతో నిండిపోతూ ఉండేది. అక్కడ సుల్తాన్ హోటల్కి ఫుడ్ ఆఫీసర్స్ ఇన్స్పెక్షన్కొస్తారు. చనిపోయిన కోళ్లను అమ్మిన కారణంగా హోటల్ని సీల్ చేయడం జరుగుతుంది. అలాగే అఫ్సల్ని జైల్లో పెట్టడం జరుగుతుంది. బహుశా ఇదే ప్రకృతి నియమమేమో. మంచివాళ్లకు మంచి జరుగుతుంది, చెడ్డవాళ్లకు చెడు జరుగుతుంది. అందుకనే అంటారు మంచి చేస్తే మంచి జరుగుతుందని. దీన్ దయాల్ ఉత్తరప్రదేశ్ బదాయు అనే గ్రామంలో నివసించేవాడు. తను ఒక మంచి రైతు అయి ఉంటాడు. తన దగ్గర 3 ఎకరాలు చాలా మంచి పొలం ఉండేది. అక్కడ బియ్యం, మొక్కజొన్న, గోధుమలు ఇక మిగతావి పెంచేవాళ్లు. దీన్ దయాల్ ఇంట్లో తన భార్య, తన బిడ్డలు ఇక వాళ్ళ నాన్న ఉండేవాళ్లు. పిల్లలు కోడలా ఎక్కడున్నారు? మెహందీపూర్ నుంచి బాలాజీ ప్రసాదం తీసుకొచ్చాను, హరిప్రసాద్ ఇంటి నుంచి. తీసుకోండి, మీరు ఏమైనా కోరుకోండి, తర్వాత తినండి. ఇవ్వండి తాత, అది నాకివ్వండి. ఏ హనుమంతుడా, మా క్లాస్లో ఉన్న మానిటర్ రషిక ఈసారి ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిపోవాలి. దానికి చాలా ఎక్కువైంది. క్లాస్లో ఉన్న వాళ్ళందరికీ నోటి మీద వేళ్లు పెట్టుకొని కూర్చోమంటుంది. హనుమంతుడా, ఇంగ్లీష్ టీచర్ నిధి మేడం స్కూల్ వదిలి వెళ్ళిపోవాలి. తను చాలా హోంవర్క్స్ ఇస్తుంది. నాకు వీడియో గేమ్స్ ఆడుకోవడానికి కూడా టైం దొరకడం లేదు. నేహా, రాహుల్, ఇలా మరొకరి చెడు కోరుకుంటూ దేవుణ్ణి ప్రార్థించరాదు. మీకు దేవుణ్ణి ఖచ్చితంగా అడగాలి అనిపిస్తే మీరు మంచిగా కోరుకోవాలి, మరొకరికి సమస్య కలిగేలాగా కాదు. పిల్లల కోడలు సరిగ్గానే చెప్తుంది. నేను చదువుకోలేదు, అయినా ఇది తెలుసు, పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం, పని దొరకపోవడం ఎవరికి ఇష్టం ఉండదు. నాన్న, ఈసారి సంచిలో మీరేం తెచ్చారు? దీంట్లో ఏమైనా నిధుందా? అరే, నాకు తెలీదు దీనిలో ఏముందని. నేను రోడ్ మీద నడుస్తూ వెళ్ళాను, ఒకడు టాంగాలో వెళ్తున్నాడు, వాడి దగ్గర నుంచి ఇది కింద పడింది. అందరికీ చాలా ఆసక్తికరంగా ఉండేది ఆ సంచిలో ఏముంది అని. దీన్ దయాల్ ఆ సంచిని తెరిచి చూసినప్పుడు దాంట్లో చెనిక్కాయలు ఉంటాయి. అరే, దీనిలో అయితే పల్లీలు ఉన్నాయి. మనకి పల్లీలు అయితే తినడానికి దొరికింది, మన పల్లెలో అయితే ఎక్కడ పల్లీలు తినడానికి కూడా దొరకదు. దీన్ దయాల్ భార్య చాలా సంప్రదాయంగా ఉండేది. దీన్ దయాల్తో ఇలా అంటుంది, ఈ చెనిక్కాయల మీద మాకేమాత్రం అధికారం లేదు. వీటిని అమ్మేయండి, వచ్చిన డబ్బులతో దానం చేసేయండి. బాగా చెప్పావు కోడలా, కాకపోతే మనం కొన్ని రోజులు వేచి ఉండాలి. ఎందుకంటే ఇది ఎవరి సంచినో వాడు దీన్ని వెతుక్కుంటూ మన పల్లెకి వచ్చినా రావచ్చు. దీన్ దయాల్ తమ్ముడు సురేష్ సిటీలో ఉండేవాడు. ఆస్తిలో 3 ఎకరాలు తన భాగంగా దొరికి ఉంటుంది. తన పొలాన్ని అమ్మేసి తను సిటీలో ఒక ఇల్లు కొనుక్కుంటాడు. సురేష్ సిటీకి వెళ్ళినప్పుడు తనే చిన్నవాడు అని అనుకునేవాడు. తన భార్య రేఖ కూడా చాలా ఎక్కువ డబ్బులు సంపాదించాలి అని బలవంతం పెట్టేది. వెనకున్న ఓంకార్ వాళ్ళింట్లో 2వ ఏసీ కొనుక్కొని వచ్చారు. మేమేమో ఇక్కడ ఎండలో మాడి చస్తున్నాం. ఈ సెగకి నా వెంట్రుకలన్నీ ఊడిపడిపోతున్నాయి. నాకేమైనా ముందే ఇలా మీరు పేదరికంలో ఉన్నారని తెలిసి ఉంటే మిమ్మల్ని పెళ్లి చేసుకునేదాన్నే కాదు. అరే, రేషన్ ఖర్చు, పెట్రోల్ ఖర్చు, ఎల్ఐసి అంతా కట్టాక నా దగ్గర ఏం మిగులుతుంది? నేను ఏసీ ఎక్కడి నుంచి తీసుకునేది? నీ ఖరీదైన బట్టలు మరియు మీ మేకప్ కిట్లు. ఇంట్లో ధాన్యాలన్నీ చుట్టుపక్క ఊరి నుంచి తెప్పిస్తారు. మేము మాత్రం దుకాణం నుంచి రేషన్ తెచ్చుకోవాల్సింది. మీ అన్న ఇంట్లో ఏమాత్రం ఖర్చులుండవు. మీరెందుకు వాళ్ళ దగ్గర పొలాలు తీసుకోరాదు? వాళ్ళు ఎలాగో ఊర్లో ఉన్నారు, ఏ పనైనా చేసుకోవచ్చు. వాళ్ళు ఏ పని చేసినా వాళ్ళ జీవితాలు సాగిపోతాయి. నా పాలుకొచ్చిన జమీన్ను నేను అమ్మేసుకున్నాను, నేను మళ్ళీ వాళ్ళని అడగలేను. నువ్వు ఇదే విధంగా చాలా మెత్తక్గా ఉన్నావంటే జీవితంలో నువ్వేమీ సాధించలేవు. ఈ కాలంలో ఒకరి గొంతు కోసి ముందెళ్తూ ఉండాలంతే. మాకు తెలిసిన ఈ తెలివితేటలు, విద్య ఇవన్నీ వాడితేనే మన పనులు సాగుతాయి. ఈ సండే నువ్వు ఊరికెళ్ళు, గోధుమలు ఇక బియ్యానికి వ్యవస్థలు చేసుకో. ఆదివారం సురేష్ దీన్ దయాల్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. చిన్నానా, నమస్కారం. అరే నమస్తే పిల్లలరా, నమస్తే. అన్నయ్య ఇంట్లో లేడా? తను నాన్నని ఐ చెకప్ కని హాస్పిటల్ తీసుకెళ్లాడు. నాన్నకు రాత్రిపూట కళ్ళు బాగా కనిపించవు కదా. అరే, నేను అన్నయ్యని అడగాల్సింది, నాకు 20 క్వింటల్ గోధుమ మరియు 20 క్వింటల్ బియ్యము దొరుకుతుందా అని.
లేదు, ఇప్పుడు అవ్వదు. మీ అన్నగారు వచ్చిన అన్ని ధాన్యాలను పోయిన సంవత్సరమే అమ్మేశాడు. వాతావరణం బాలేకపోవడం వల్ల ఈసారి చాలా పంటలు నాశనమైపోయాయి. మీరు మిగతా వాళ్ళ దగ్గర డబ్బులిచ్చి ధాన్యాలను కొనుక్కోవచ్చు. నేను కొనడానికి కాదు వదినా, ఇవన్నీ నాకు దొరుకుతాయని అడగడానికి వచ్చాను. ఏం చేస్తున్నావు సురేష్ నువ్వు సిటీలో చాలా మంచి ఉద్యోగంలో ఉన్నావు. అది కాక మీరిద్దరే. మాకిద్దరు పిల్లలున్నారు. ఇక నాన్నగారికి మందు ఖర్చులు ఉన్నాయి. మా ధాన్యాలను మీకిచ్చేస్తే మేమేం తింటాం ఇక్కడ? మా జీవితానికి ఇదొక్కటే కదా ఆధారం, మేం పండిన ధాన్యాలు. మీ దగ్గర మాట్లాడి ఏమీ ప్రయోజనం లేదు. అన్నయ్య రాని, నేను ఆయన దగ్గరే మాట్లాడతాను. భోజనమైనా ఉందా మీ దగ్గర, లేదా అది ఖాళీ అయిపోయిందా? ఇలా ఎందుకు చెప్తున్నావు సురేష్? నువ్వు కూడా మా ఇంట్లో ఒక వ్యక్తే. నువ్వు ఎన్ని రోజులైనా ఇక్కడే ఉండు. మేమేం తింటామో నీకు కూడా అదే పెడతాం. దీన్ దయాల్ ఇంటికొచ్చినప్పుడు సురేష్ దీన్ దయాల్తో ఇలా మాట్లాడతాడు. కానీ దీన్ దయాల్ కూడా సురేష్కి గీత ఏం జవాబిచ్చిందో దానినే చెప్తాడు. మీ మీద భరోసం పెట్టుకొని వచ్చాను కదా, నేను బయలుదేరుతాను. ఇంకెన్నడూ ఇటువైపు రాను. బాధపడద్దు సురేష్, మా కష్టం కూడా నువ్వు అర్థం చేసుకో. వచ్చే మాసం మేమందరూ వైష్ణవీదేవి ఆలయానికని వెళ్తున్నాము. నువ్వు ఇక రేఖ కూడా వస్తే మాకు ఫోన్ చేసి చెప్పండి. అందరూ వెళ్తే చాలా బాగుంటుంది. లేదు, నాకు మీతో ఏ సంబంధం పెట్టుకోవడానికి కూడా ఇష్టం లేదు. సురేష్ చాలా కోపంగా ఇంటికి వెళ్తాడు. జరిగినదంతా రేఖతో ఇలా చెప్తాడు. వాళ్ళిద్దరూ పర్వతం దారి వైపు వెళ్తున్నారు. మాకిదే మంచి అవకాశం. నాకు అర్థమవడం లేదు నువ్వు ఏం చెప్పాలనుకున్నావని. అరే, మరింతగా ఆలోచించొద్దు. ఏమంటే జననం మరణం మన చేతుల్లో లేవు. నీ పని నువ్వు చేసుకో. వదినా, నేను ఆ రోజు చాలానే మాట్లాడేశాను. నేను మీతో ఎన్నడూ సంబంధం తెంపుకోలేను. నన్ను క్షమించండి. మరేం పర్లేదు సురేష్. చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి. పెద్దవాళ్లై క్షమించేది మా కర్తవ్యం. వదినా, మీరు వైష్ణోదేవి ఏ రోజు ఏ వాహనంలో వెళ్తున్నారు? మేము 17వ తారీఖు మోటార్ సైకిల్ పై వెళ్తున్నాము. నాన్న ఇక పిల్లలు ఇక్కడే ఉంటారు. ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. అయితే సరే, మీరు వాపస్ వచ్చాక చెప్పండి, నేను వచ్చి ప్రసాదం తీసుకుంటాను. మరుసటి రోజు దీన్ దయాల్ ఇక భార్య వైష్ణవీదేవి ఆలయానికి బయలుదేరతారు. వాళ్ళు పర్వతంపై ఎక్కిన తర్వాత ఒక జీప్ వాళ్ళ వెనకే వస్తూ ఉంటుంది. జీప్ దీన్ దయాల్ మోటార్ సైకిల్ ని గుద్దేస్తుంది. మోటార్ సైకిల్ ఒక లోయలోకి పడిపోతుంది. మరుసటి రోజు సురేష్ దీన్ దయాల్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. చిన్నాన్న, అమ్మ నాన్న ఇంట్లో లేరు, ఆలయానికి వెళ్లారు. మీరే పని మీద వచ్చారు? నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మీ అమ్మ నాన్న ఎన్నడూ తిరిగి రారు. అరే సురేష్, నువ్వు పిల్లల దగ్గర ఇటువంటి మాటలు ఎందుకు ఆడుతున్నావు? ఇక్కడ చూడండి, పేపర్లో ఏమొచ్చిందని. వైష్ణోదేవికి వెళ్ళేటప్పుడు ఒక జీపు మోటార్ బైక్ 2 గుద్దుకున్నాయి. మోటార్ సైకిల్ పాతాళంలో పడిపోయింది. అన్నయ్య ఫోను రీచ్ అవ్వడం లేదు. చాలా రోజుల నుంచి రామ్ దాస్ దీన్ దయాల్ ఇక గీత కోసమే ఎదురు చూశారు. కానీ వాళ్ళు తిరిగి రాలేదు. ఇక వెయిట్ చేయడంలో ఏ ప్రయోజనం లేదు నాన్న. పొలం పనులంతా నేనే చూసుకుంటాను. ఇక పైన ఈ పిల్లలు కూడా మేము చూసుకోవాలి కదా. సరే బిడ్డ, నువ్వే చూసుకో. ఓ రోజు సురేష్ కాఫ్ సిరప్ బదులుగా తను మోసం చేసి మూర్చపోయే మందుని ఇస్తాడు. రామ్ దాస్ స్పృహ తప్పుతాడు. సురేష్ తన పొలం పేపర్స్ మీద బొటనవేలు ముద్రని వేయించుకుంటాడు. తను తెలివితేటలు ఉపయోగించి ఆస్తి తన పేరుపై రాపించుకుంటాడు. ఇదైన తర్వాత సురేష్ వాళ్ళ ఇంటికని వెళ్ళిపోతాడు. ఒకరోజు రాహుల్ ఇక నేహ పొలానికి ఆడుకోవడానికని వెళ్తారు. అప్పుడు ఒక వ్యక్తి వాళ్ళని వెళ్ళగొట్టేస్తాడు. ఏయ్, నా పొలంలో ఏం చేస్తున్నారు? వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఈ పొలమంతా మాదే. ఇది మీది అయ్యుండే. మీ బాబాయ్ ఇది నాకే అమ్మేశాడు. నేహ ఇక రాహుల్ జరిగిన విషయం తాతతో చర్చిస్తారు. రామ్ దాస్ ఊర్లో ఉన్న ఒక వ్యక్తి ఫోన్ తీసుకుని సురేష్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ సురేష్ భార్య రేఖ ఆన్సర్ చేస్తుంది. అరే కోడలా, సురేష్ ఎక్కడున్నాడు? వాడు పొలమంతా అమ్మేశాడా? అవును, పొలాన్ని అమ్మేశాము. మీరు మళ్ళీ ఫోన్ చేసి మాకు ఇబ్బంది కలిగించకండి. 2 పిల్లలు పెరిగి చాలా త్వరగా పెద్దవాళ్ళైపోతారు. ఇక వాళ్ళు కూటి కోసం ఖచ్చితంగా పని చేస్తారు. మేం మా ఇంటిని కూడా మార్చుకున్నాం. అందుకని మీరింటికి కూడా రాకండి. ముసలివాడైన రామ్ దాస్ చాలా ఆలోచించడం మొదలు పెడతాడు. 2 పిల్లల్ని ఎలా పెంచాలి అని. నాకు అనిపిస్తుంది ఇక పైన నేనే పని చేయాలి, లేదా పస్తులతో చచ్చిపోతామంతే.
రామ్దాస్కి ఏమీ అర్థం కాలేదు ఏ పని చేయాలి అని. తనొక్కడున్న ఒక చెనిక్కాయ మూటని తీసుకున్నాడు. ఏదైతే దీన్ దయాల్కి ముందు దొరికింటుందో ఆ చెనిక్కాయని తీసుకెళ్లి ఒక మార్కెట్లో అమ్మడానికని వెళ్తాడు. పల్లెలు పల్లెలు పల్లెలు, వేడి వేడి పల్లెలు, రుచికరమైన పల్లెలు. పల్లెలు ఎన్ని రూపాయలు కేజీ? ఈ పల్లెలు ఉత్త 100 రూపాయలు కేజీ. ఆ వ్యక్తి చెనిక్కాయని తిని చూస్తాడు. ఆ చెనిక్కాయలు చాలా రుచికరంగా ఉంటాయి. తను ఆ సంచిలో ఉన్న మొత్తం చెనిక్కాయలను కొనేస్తాడు. ఇక రామ్దాస్కి 1000 రూపాయలు ఇస్తాడు. 300 పెట్టుకుంటాను, మరి 700 రూపాయలు పల్లెలు మళ్ళీ తీసుకుంటాను. దీనివలన నాకు ఇక ముందు ఆదాయం వస్తుంది. ఇంటికొచ్చే లోపల చాలా చీకటైపోయి ఉంటుంది. రామ్దాస్కి చీకటిలో సరిగ్గా కనిపించేది కాదు. రోడ్లో నడుచుకుంటూ వెళ్లేటప్పుడు ఓ కమ్మికి తగులుకొని కిందకి పడిపోతాడు. ఒక వ్యక్తి రామ్దాస్ని లేపడానికని వస్తాడు. సైలెంట్ గా రామ్దాస్ పాకెట్లో చేయి వేసి ఆ 1000 రూపాయల్ని తీసుకొని వెళ్లిపోతాడు. అరే నిదానంగా నిదానంగా వెళ్ళండి తాత. ధన్యవాదములు కొడుక. అదేంటంటే నాకు రాత్రిపూట సరిగా కనపడదు, అందుకే నేను పడిపోయాను. కాస్త దూరం వెళ్లిన తర్వాత రామ్దాస్ తన పాకెట్లో చేయి వేసి చూస్తాడు. అరే నా డబ్బులు ఎక్కడ వెళ్ళింది? భోజనం కొనడానికి డబ్బులు లేదు. పిల్లలను ఈరోజు పస్తున పడుకోబెట్టాలా? అక్కడికి ఓ సాధువు వస్తాడు. ఏమైందన్నా, ఎందుకు ఏడుస్తున్నా? రామ్దాస్ సాధువుకి జరిగినదంతా చెప్తాడు. సాధువు తన బ్యాగ్ నుంచి ఒక చిన్న సంచిని తీసిస్తాడు. ఇక రామ్దాస్ కి ఇచ్చి ఇలా చెప్తాడు. సంచిలో కొన్ని విత్తనాలున్నాయి, దీనిని నాటు. దీని నుంచి బంగారమైన పల్లెలు పండుతాయి. కానీ నా దగ్గర పొలం లేదు బాబా. మీ ఊరిలో నది దగ్గర పాడుపడిన పొలం ఉంది. నీ ఇల్లుని అడమానం పెట్టి కొంచెం పొలం కొనుక్కో. అక్కడ నువ్వు ఈ పంటను పండు. రామ్దాస్ బాబా చెప్పినట్టు చేస్తాడు. 7 రోజుల్లోనే తన పొలంలో బంగారు చెనిక్కాయలు పెరుగుతాయి. ఆ చెనిక్కాయలన్నీ అమ్మి రామ్దాస్ పణంగా పెట్టిన తన్ను ఇల్లుని మళ్ళీ కొనుక్కుంటాడు. తాత, మన దగ్గర ఇప్పుడు చాలా డబ్బులున్నాయి, పదండి పేటకెళ్ళి సినిమా చూద్దాం. రామ్దాస్, నేహ ఇక రాహుల్ సిటీలో ఉన్న థియేటర్కి వెళ్తారు. అదే సినిమా థియేటర్కి సురేష్ ఇక రేఖ సినిమా చూడ్డానికని వచ్చింటారు. మీ దగ్గర ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అదే సిటీలో సినిమా చూడ్డానికని వచ్చారు? చిన్నాన్న మమ్మల్ని మోసం చేసి ఆస్తి మొత్తం రాయించుకున్నాడు. కానీ మాకు ఎటువంటి పొలం దొరికిందంటే వాటిలో బంగారు చెనిక్కాయలు పెరుగుతాయి. ఇప్పుడు మీరు మాకంటే చాలా పేదవాళ్ళు. మూవీ చూసిన తర్వాత రామ్దాస్, నేహ ఇక రాహుల్ ఇంటికని వెళ్తారు. అప్పుడు వాళ్ళకి దీన్ దయాల్ ఇక గీత ఇంటి ముందు కనిపిస్తారు. దేవుడి దయ, మీ ఇద్దరు ఇంకా బతికే ఉన్నారు. నేనైతే మీరిద్దరూ తిరిగొస్తారన్నో నమ్మకమే పోగొట్టుకున్నాను. మేము పాతాళంలో పడిపోయాము. అయితే మాకొక రైతు కాపాడాడు. కుదుట పడడానికి మాకు కాస్త సమయం పట్టింది. రామ్దాస్ సురేష్ చేసిన మోసం గురించి దీన్ దయాల్ ఇక గీతకు వివరిస్తాడు. ఇక వాళ్ళకి బంగారు చెనిక్కాయల గురించి కూడా చెప్తాడు. దేవుడు ఒక చేతుల్లో తీసేసుకుంటే మరో చేతిలో మనకి తిరిగిస్తాడు. సురేష్ దగ్గర మనం పొలం డబ్బులు తీసుకోవాలంటే కేవలం ఒకే ఉపాయం మిగిలింది. గీతాకి తెలుసు సురేష్ బంగారు చెనిక్కాయల్ని కొనే ఆశతో బంజరు భూమిని కూడా కొంటాడు అని. వాళ్ల సంచిలో ఉన్న అన్ని విత్తనాలను తీసి మరింత బంగారు చెనిక్కాయలను పెంచుతారు. వచ్చిన డబ్బులంతా బ్యాంక్లో డిపాజిట్ చేస్తారు. కొద్ది రోజుల తర్వాత సురేష్ ఇంటికి వస్తాడు. గీతతో ఇలా చెప్తాడు. వదినా నన్ను క్షమించండి, నేను మీ పొలాన్ని అమ్మేశాను. మీరు ఆ బంగారం పల్లె నుంచి చాలా డబ్బు సంపాదించారు. ఇప్పుడు ఆ పొలాన్ని నాకు ఇచ్చేయండి. మీ పొలాన్ని నేను 15 లక్షలకు అమ్మాను. ఆ 15 లక్షలు మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. సరే. సురేష్ 15 లక్షలు పెట్టి ఆ బంజరు భూమిని కొంటాడు. తనకు అనిపిస్తుంది ఆ పొలంలో ఏదో దాగుంది అని. కానీ ఆ మాయ కేవలం ఆ సాధువు ఇచ్చిన ఆ విత్తనాల్లో దాగుంది. సురేష్ చెనిక్కాయలను కొనుక్కొచ్చి ఆ బంజరు భూమిలో పెంచుతాడు. కానీ అక్కడ ఏది పెరగవు. సురేష్ చాలా కోపంగా గీత వైపుకి వెళ్తాడు. వదినా, పొలంలో అయితే ఏ పంట పండడం లేదు. దానికి నేనేం చేయగలను? నువ్వు మోసగాడివై ఉండొచ్చు, అందుకే నీకు అదృష్టం చేజారిపోతుంది. అలా అయితే నా 15 లక్షలు వాపస్ ఇవ్వండి. నువ్వే డబ్బులైతే నాకు ఇచ్చావో మేం దాని ఖర్చు కూడా పెట్టేసుకున్నాం. అందుకని నువ్వు మా దగ్గర డబ్బులు తీసుకునే ప్రయత్నం అస్సలు చేయొద్దు. నీకు తెలుసు కదా ఆ డబ్బులు కూడా మావేనని. నువ్వు మమ్మల్ని ఇలాగే హింసిస్తుంటే మేం వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మాకు తెలుసు మాకు యాక్సిడెంట్ చేయించింది కూడా నువ్వేనని.
ఇక నాన్నని మూర్ఛపోయేలా చేసి ఆస్తిని నీ పేరు మీద రాయించుకున్నావు. నిజాలని తెలుసుకున్న తర్వాత సురేష్ చాలా భయపడిపోతాడు. ఇక గ్రామానికి ఎప్పుడు తిరిగి రాడు.